హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రాజు యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి అప్లికేషన్స్ విండో అయితే ఓపెన్ అయింది. సో దీనికి సంబంధించి ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, అదేవిధంగా బీసీ ఫెడరేషన్, ఈ విధంగా మనకు ఎవరి కమ్యూనిటీకి సంబంధించి వారికైతే బెనిఫిషియరీ స్కీమ్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత tgobmms.cgg.gov.in అని చెప్పి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకు అఫీషియల్ లింకు. సో మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అనగానే దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి అయితే మనకి ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్ సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఓపెన్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే వస్తుంది. సో ఎవరి కమ్యూనిటీకి సంబంధించి వారైతే దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లోనే మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, ఒకటి స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ ఆప్షన్లో రావడం జరుగుతుంది. మనకు అన్ని అప్లికేషన్ ఫామ్లో మనకు ఆధార్ కార్డు మీద ఉన్న నేమ్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆధార్ నెంబరు, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే మనకు రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు లబ్ధిదారుని రకం అంటే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం కొరకు బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ మాత్రం అన్నిటికీ ఉంటుంది. సో స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ మాత్రం ఓన్లీ ఈ ఎస్సీ కార్పొరేషన్లో మాత్రమే అవకాశం ఉంది. సో మిగతా వాటికి అయితే లేదు. సో కాబట్టి దీన్ని ముందుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ మనకు సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అగ్రో బేస్డ్ యూనిటా, లేదంటే ఎనిమల్ హస్బెండరీ యూనిటా, హార్టికల్చరు, అదేవిధంగా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, ట్రాన్స్పోర్టు, ఈ 5 సెక్టార్లో ఏదో ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అగ్రో బేస్డ్ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన స్కీమ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. మనకు కాటన్ సీడర్ కానీ, ఫోడర్ గ్రోయింగ్ అండ్ డైరీ బెనిఫిట్స్ కానీ, గ్రౌండ్ నట్ క్రషర్ కానీ, ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అగ్రి బేస్డ్ యూనిట్ కాకుండా ఎనిమల్ హస్బెండరీ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన స్కీమ్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, అదేవిధంగా మిల్చీ యానిమల్స్, సింగిల్ మిల్చీ యానిమల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. లేదంటే మీకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కార్పొరేషన్ బట్టి కొన్ని స్కీమ్స్ మారుతుంటాయి. సో ఒక కార్పొరేషన్లో ఉన్న స్కీము ఇంకో కార్పొరేషన్లో ఉండాలని లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు 3 వీలర్ ఆటోకి సంబంధించి, అదేవిధంగా 3 వీలర్ ప్యాసింజర్ ఆటో ఎలక్ట్రికల్ సంబంధించి ఇక్కడైతే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎస్సీ కార్పొరేషన్లో. అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది. సో మీకు ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది మీ యొక్క బిజినెస్కు మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి ఆప్షన్ అయితే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా అయితే ఒక బీసీ కార్పొరేషన్ సంబంధించి మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకు ఆధార్ కార్డు ప్రకారం నేమ్ ఏ విధంగా ఉందో ఆధార్ కార్డు మీద యాస్టిజ్గా ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అంటే మనకు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇందులో ఏ ఆప్షన్ ఫిల్ చేయకుండా ముందుకైతే వెళ్ళదు. అదేవిధంగా మనకు బెనిఫిషియరీ టైపు లబ్ధిదారుని రకం చూసుకుంటే ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కొన్నిటికి నాన్ బ్యాంకు లింక్ స్కీమ్స్ ఉన్నాయి, బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి. సో వారి యొక్క కార్పొరేషన్ బట్టి మారుతుంది. సో ఇక్కడ మాత్రం బీసీ కార్పొరేషన్లో బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్టార్ సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే మనకు అగ్రికల్చర్ సెక్టారు, అగ్రో బేస్డ్ యూనిట్, ఎనిమల్ హస్బెండరీ, హార్టికల్చరు, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, మైనర్ ఇరిగేషను, ట్రాన్స్పోర్టు. సో ఇందులో మీరు ఏ రకమైన సెక్టార్ ఎన్నుకుంటారనే దాని మీదనే మీకు రాబో స్కీమ్స్ ఆధారపడి ఉంటాయి. సో మీరు అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్గా ఉంటాయి. సో మనకు ఇండస్ట్రియల్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్గా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇండస్ట్రియల్ సర్వీస్లోనే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏది ఉంటే దానికి సంబంధించి ఒకసారి చూసుకొని
ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంకో ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. సో మనకు యూనిట్ యొక్క విలువ రావడం జరుగుతుంది. సో మనకు యూనిట్ యొక్క విలువ మినిమం 2 lakhs నుంచి 4 lakhs వరకు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క పేమెంట్ ఉంది కాబట్టి సో మనకు దానికి సంబంధించి పేమెంట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా మినిమం అయితే మనకు 2 lakhs మినిమం కనిష్ట విలువ ఉంటుంది. సో మ్యాక్సిమం 4 lakhs వరకు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎంత ఇస్తారనేది మనకు కార్పొరేషన్ వారు మీరు పెట్టుకున్న ఎస్టిమేషన్కి సంబంధించి కొంత శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో మనం 2 lakhs నుంచి 4 lakhs మధ్య ఎంతైనా మనకు శాంక్షన్ చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే సో మనకు గో అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, అదేవిధంగా మండలు. మనకు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మండల్స్ రావడం జరుగుతుంది. మండల్ సెలెక్ట్ చేసుకోగానే మనకు పంచాయతీ రావడం జరుగుతుంది. పంచాయతీ లేదా కాలనీ లేదా బస్తీ అంటూ మనకు రావడం జరుగుతుంది. సో మనకు ఇంకా వేరే దాని పక్కన ఇంకా ఏదైనా చిన్న విలేజ్ కానీ ఇట్లా చిన్న తాండా లాంటివి ఏమైనా ఉంటే సో మనకు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా సో హ్యాబిటేషన్ మనకు నివాసం సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ మనకు ఫస్ట్ పేజీలో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మనకు లబ్ధిదారుని రకం బెనిఫిషియరీ టైపు ఇండివిజువల్, అదేవిధంగా మనకు టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, మనకు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్. సో మనం ఏదో నామక వస్తుగా మనకు ఫోటో అండ్ వీడియో షాప్ సెలెక్ట్ చేయడం. అదేవిధంగా దీనికి సంబంధించి 2 lakhs to 4 lakhs వరకు అంటూ ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకు ఎంత అవుతుందని చెప్పి మనం అనుకుంటున్నామో సో దాని యొక్క కాస్ట్ను మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మనకు అప్రాక్సిమేట్గా మనకు యూనిట్ కాస్ట్ 3 lakhs అని చెప్పి మనం ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన సబ్సిడీ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో మనకు 1,80,000 సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకు 1,20,000 రూపాయలు మనం బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని పే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు 1,80,000 వరకు మనకు సబ్సిడీ వస్తుంది. మిగిలిన 1,20,000 అనేది మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం 3 lakhsకి సంబంధించి. సో ఇక్కడ మీరు 4 lakhsకి వేస్తే సో 4 lakhsకి సంబంధించి సబ్సిడీ రావడం జరుగుతుంది. సో మీరు 4 lakhs ఎంటర్ చేయగానే మనకు 2,40,000 రూపాయలు సబ్సిడీ రావడం జరుగుతుంది. మిగిలిన 1,60,000 అయితే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు టోటల్ యూనిట్ కాస్ట్కి సంబంధించి మనం ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన సబ్సిడీ, అదేవిధంగా మనకు బ్యాంకు లోన్కు సంబంధించి అమౌంట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు ఇక్కడ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఒక బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కాబట్టి సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను అంతే. సో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సో మనకు ఏ మండలం అయితే ఇవ్వడం జరుగుతుందో సో ఆ మండల పరిధిలో ఉన్న బ్యాంకుల యొక్క లిస్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం పాన్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో పాన్ కార్డ్ ఉన్న వాళ్ళైతే ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్ ఇది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకు అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అయితే మనకు కింద రావడం జరుగుతుంది. సో మనకు అప్లికెంట్ డీటెయిల్స్, అదేవిధంగా ఆధార్ నెంబర్ అయితే మనకు రావడం జరిగింది. సో మనకు రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి కాదని చెప్పి అడుగుతుంది. సో ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, ల్యాండ్ నోన్ పెట్టండి. అదేవిధంగా లింగము మేల్ ఫీమేలు. నెక్స్ట్ మనకు అర్బన్ ఏరియా, గ్రామీణ ప్రాంతం రూరల్ ఏరియా అని చెప్పి అడుగుతుంది. సో రూరల్ అయితే రూరల్ అని పెట్టండి, లేదంటే అర్బన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు క్యాస్ట్ సెలెక్ట్ అడుగుతుంది. బీసీ కార్పొరేషన్ కాబట్టి బీసీ, ఏబీసీ, డిఈ ఈ 5 వీటికి ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ వారైతే ఎస్సీకి సంబంధించి రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కూడా అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ ఏ విధంగా ఉందో సో మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో దాని యొక్క సబ్ క్యాస్ట్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మనకు క్వాలిఫికేషన్ సంబంధించి విద్యార్హతలు ఏమి ఉన్నాయో చెప్పి దానికైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎడ్యుకేషన్ సంబంధించి 8th క్లాసు, పీజీ, డిగ్రీ ఫెయిల్, ఇంటర్మీడియట్ పాసు, ఇంటర్మీడియట్ ఫెయిల్, ఈ విధంగా టైప్స్ ఆఫ్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎడ్యుకేషన్ సంబంధించి ఏది ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ సేవ ద్వారా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉన్న నేమ్ అయితే రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఏజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పి
ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు యాన్యువల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, మనకు ఆక్యుపేషన్ వృత్తికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ వృత్తి ఉంటే ఆ వృత్తికి సంబంధించి ఇందులో అగ్రికల్చర్ లేబరు, కాబ్లరు, మార్జినల్ ఫార్మరు, నాన్ అగ్రికల్చర్ లేబరు, అదర్సు, సఫాయి కర్మచారి, ఈ విధంగా మనకు టైప్స్ ఉన్నాయి. సో ఏది ఉంటే మీరు అది దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లేబర్ సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్గా. అదేవిధంగా వల్నరబుల్ గ్రూప్ సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో మనకు బాండెడ్ లేబరు, మనకు ప్లేయర్సు, టర్నర్సు, హెచ్ఐవి విక్టిమ్స్, జోగినీసు, అదర్సు. సో ఈ విధంగా మనకు వల్నరబుల్ గ్రూప్స్కి సంబంధించి కూడా ఇదైతే ఆప్షనలే. సో ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. అదేవిధంగా మనకు అడ్రస్ ఫైనల్గా అయితే డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి. డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అడ్రస్, పూర్తి అడ్రస్ అయితే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకు బెనిఫిషియరీ యొక్క ఫోటో, సో క్యాండిడేట్ యొక్క ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పాన్ కార్డు ఉన్న వాళ్ళైతే అప్లోడ్ చేయండి, లేదంటే క్యాండిడేట్ యొక్క ఫోటో అప్లోడ్ చేసినా సరిపోతుంది. పాన్ కార్డు అనేది ఆప్షనల్. ఫైనల్గా మనకి ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి 2 టిక్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు పైన ఇచ్చిన డేటా అంతా కరెక్టే, నేనైతే ఒప్పుకుంటున్నట్టుగా మనం ఈ టిక్ బాక్స్లు ఓకే చేసిన తర్వాత ప్రివ్యూ అనగానే నువ్వు అప్లికేషన్ చేసిన ఫామ్కి సంబంధించి పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు దానికి సంబంధించి ఒక నెంబర్ కూడా రావడం జరుగుతుంది. సో దాన్ని ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన మొబైల్ కూడా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీంతో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఇది మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి కొంత డీటెయిల్స్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఈ విధంగా మీరు పూర్తి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సొంతంగా చేసుకోవచ్చు. మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.